ఇక ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో కొత్త టెస్టు. ప్రేమలేఖలు కత్తి స్వాధీనం. అశోక్ నగర్ నివాసంలో సోదాలు. ల్యాప్టాప్ ఫోన్తో పాటు కీలక ఆధారాలు స్వాధీనం. ఇద్దరి చేతిరాతతో రాసిన ప్రేమలేఖలు కత్తి స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఏపీకి చెందిన మహిళతో సన్నిహిత సంబంధాల కోణంలోనూ దర్యాప్తు. ట్రైనీ మహిళ ఐపీఎస్ గదిలోకి బలవంతంగా వెళ్లిన ఘటనకు ఆధారాలు. దాదాపు 20 మంది వాంగ్మూలాలు నమోదు. కస్టడీకి తీసుకునేందుకు పోలీసుల ప్రయత్నాలు. ఇంక ఏం రోగం రా నాయన, మంచి పొజిషన్కి వెళ్ళి సర్వనాశనం చేసుకుంటుండేడు. ఐపీఎస్ అంటే ఎట్లా ఉండాలనే. ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డిపై నమోదైన లైంగిక వేధింపుల కేసు దర్యాప్తులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బాధిత ట్రైనీ మహిళా ఐపీఎస్ ఫిర్యాదు ఆధారంగా అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. ఈ దర్యాప్తును నగర మహిళా భద్రతా విభాగం డీసీపీ లావణ్య నాయక్ జాదవ్ పర్యవేక్షిస్తున్నారు. నివాసంలో సోదాలు, కీలక ఆధారాల స్వాధీనం. సీన్ రీకన్స్ట్రక్షన్లో భాగంగా అధికారులు అశోక్ నగర్లోని ఉదయ్ కృష్ణారెడ్డి నివాసంలో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ల్యాప్టాప్, సెల్ ఫోన్తో పాటు ఇద్దరు వ్యక్తుల చేతి రాతలతో రాసిన 2 ప్రేమలేఖలు, 1 కత్తిని స్వాధీనం చేసుకుని వీటిని కేసులో కీలక ఆధారాలుగా పరిశీలిస్తున్నారు. మరో మహిళతో సన్నిహిత సంబంధాల కోణంలో దర్యాప్తు. ప్రేమలేఖల్లోని వివరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టగా ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ మహిళతో ఉదయ్ కృష్ణారెడ్డికి సన్నిహిత పరిచయం ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం. 2023 నుంచి భర్తకు దూరంగా కుమారుడితో ఉంటున్న ఆ మహిళకు ఉదయ్తో పరిచయం ఏర్పడి స్నేహంగా మారినట్లు విచారణలో వెల్లడైనట్లు తెలుస్తుంది. లివిన్ ప్రతిపాదన చేసినట్లు సమాచారం. హైదరాబాద్లోని ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న ఆ మహిళ ఈ ఏడాది జనవరిలో ఉదయ్ కృష్ణారెడ్డి సూచన మేరకు ఉద్యోగం వదిలి అశోక్ నగర్లోని ఐఏఎస్ ఇన్స్టిట్యూట్లో చేరినట్టు సమాచారం. అనంతరం ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరగడంతో లివిన్ రిలేషన్స్కు ఉదయ్ ప్రతిపాదించినట్లు, చట్టపరంగా విడాకులు రాకపోవడంతో ఆమె నిరాకరించినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తుంది. ట్రైనీ మహిళా ఐపీఎస్తో సమావేశం తర్వాతే దూరం. ఏడాది ఫిబ్రవరిలో బాధిత ట్రైనీ మహిళ ఐపీఎస్ ఆ మహిళను కలిసి తనకు ఎదురైన ఘటనలు వివరించినట్లు విచారణలో వెల్లడైంది. ఆ తర్వాత నుంచి ఆ మహిళ ఉదయ్ కృష్ణారెడ్డికి దూరంగా ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం అందుతుంది. 20 మంది వాంగ్మూలాలు, కస్టడీపై దృష్టి. మహిళా ట్రైనీ ఐపీఎస్ గదిలోకి బలవంతంగా ప్రవేశించి ఫోన్ తీసుకున్న ఘటనపై సంబంధించిన ఆధారాలు కూడా లభించినట్లు తెలుస్తుంది. శిక్షణ సమయంలో ఉదయ్ కృష్ణారెడ్డి అసాధారణ ప్రవర్తన, తీవ్ర కోప స్వభావం వల్ల పలువురు మానసిక ఒత్తిడికి గురైనట్లు వాంగ్మూలాల్లో వెల్లడైనట్లు సమాచారం. ఇప్పటి వరకు దాదాపు 20 మంది నుంచి వాంగ్మూలాలు నమోదు చేసిన పోలీసులు మరిన్ని వివరాలు రాబట్టేందుకు ఉదయ్ కృష్ణారెడ్డిని కస్టడీలోకి తీసుకునేందుకు కోర్టును ఆశ్రయించే ప్రక్రియలో ఉన్నారు. ఇప్పుడు ట్రైనీ ఐపీఎస్ను ఇబ్బంది పెట్టడం కాదు, దాంతోపాటు ఆంధ్రప్రదేశ్కి చెందిన ఓ మహిళ భర్తతో విడాకులు తీసుకొని ఇంకా విడాకులు రాకపోయేసరికి ఆమెను కూడా ఏదో ఒకటి చేద్దామని చెప్పి మనం ఇద్దరం సహజీవనం చేసుకుందాం అని చెప్పేసి దగ్గర అయిందంట. ఈ ట్రైనీ ఐపీఎస్ విషయం తెలిసి ఆమెకు చెప్పడంతో ఆ మహిళ దూరం అయిందంట. ఈడు ఒక్కడు పిచ్చోడై బగ్గదాగి ఇక అపస్మారక స్థితిలో పోయి ఆసుపత్రిలో పడ్డాడు. ఎంత పొజిషనా! ఒక సివిల్ సర్వెంట్ ఐపీఎస్ కావడానికి కోసం ఎన్ని గంటలు కష్టపడి ఉంటాడు ఈ కృష్ణారెడ్డి. ఆ గంటలు కష్టపడ్డది మొత్తం బూడిదల వచ్చిన పన్నీర్లాగా చేసుకుంటేవి. కుటుంబం ఇజ్జత్ తీస్తేవి, నీ ఇజ్జత్ తీసుకుంటేవి, పోలీస్ డిపార్ట్మెంట్ ఇజ్జతే తీస్తే మొత్తం సివిల్ సర్వెంట్లది. ఒక్కసారి ఐపీఎస్ అయితే క్యూలు కడతారు రా నాయన. అమ్మాయిలు నేనిస్తా అని బడా పారిశ్రామికవేత్తల కూతుర్లే క్యూలు కడతారు నీ దగ్గరికి, నీ ఇంటికి. అప్పుడు మీ అమ్మ నాన్న పొజిషన్ ఎట్లుంటుందో తెలుసా?